హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూశారు కదా నేను నా ఫ్రెండ్తో ఉన్నాను ఫోటోలో. సో వీడియోలో కూడా మాట్లాడాను మరి క్లారిటీ ఎలా వస్తుందో నాకు తెలియదు, అందుకని ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వదలుచుకున్నాను మా రిలేషన్ గురించి. నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను చాలామందితో ఉంటాను, కానీ క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఒక అమ్మాయి, తన పేరు ప్రతిమ. సో మా పరిచయం ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉందిమ్మా. నేను నలంద అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చింది. సో ఇద్దరం అప్పుడు చిన్నవాళ్ళమే కదా. ఒక పాప బర్త్డేకి అనుకుంటాను పిలిచాను, జనరల్గా ఫ్రెండ్స్ని పిలుస్తాను. ప్రతిమ ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడు కూతురు చిన్నది, అది మంత్స్ బేబీ, దాన్ని తీసుకొని ప్రతిమ కూడా వచ్చిందనమాట. సో నాకు చాలా ముచ్చటేసింది. జనరల్గా ఏంటంటే పిల్లల్ని పిలిస్తే పిల్లలే వస్తారు కదా, ప్రతిమ కూడా వచ్చేసింది అనమాట. నాకు చాలా నచ్చింది. అప్పుడు చాలా బాగుండేది మా ప్రతిమ. ఇప్పుడంటే మీకు వీడియోస్లో వేరేగా కనిపిస్తుంది. అప్పుడు మంచి సిల్కీ హెయిర్ ఉండేది, స్లిమ్గా ఉండేది. అప్పుడు బహుశా లేట్ 20sలో ఉందనుకుంటాను, లేదా ఎర్లీ 30sలో ఉందేమో. సో చాలా ముచ్చటగా అనిపించింది, చాలా బ్రైట్ ఉండేది, అంటే చాలా బ్రైట్ కలర్ షైనింగ్తో ఉండేదన్నమాట ప్రతిమ. సో ఆ రోజు చూసిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఏదో ఫుడ్ పంపించింది తను. అట్లా రిలేషన్ మాకిద్దరికి. నాకు ప్రతిమ పెట్టే కాఫీ అంటే చాలా ఇష్టం. నేను కాఫీ ప్రియురాల్ని. కాఫీ ఎవరు బాగా పెడితే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని తాగేస్తానమాట. సో మేము 4th ఫ్లోర్లో ఉంటే తన 3rd ఫ్లోర్లో ఉండేది. ఆల్మోస్ట్ వీక్లీ 1 or 2 తన దగ్గరికి వెళ్ళి కాఫీ తాగేదాన్నమ్మా. ఆల్మోస్ట్ అట్లా 10-12 ఇయర్స్ ఉన్నాం ఇద్దరము. ఎలా అంటే వాళ్ళ ఫాదర్ అప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా స్ట్రిక్ట్. నేను చెప్పాను కదా అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్పేసి, సేమ్ అలానే వాళ్ళ ఫాదర్ మదర్ కూడా. వాళ్ళ అమ్మకి ఎంత ఓపికమ్మా. ఇప్పటికి అంటే అంకుల్ లేరు కానీ ఇప్పుడు ఆంటీ ఉన్నారు. అంటే ఆవిడని చూస్తే మా మదర్ని చూసినట్టే అనిపించేది అసలు. ఆవిడ మాటలు కానీ, అంటే వే ఆఫ్ టాకింగ్ చాలా ఫ్రాంక్ అనమాట. ఇకపోతే తనకు కూడా 2 తమ్ముళ్ళు. సో ఎంత ప్రేమగా ఉంటారో ప్రతిమ అంటే. నేను చెప్పాను కదా మా తమ్ముళ్ళు కూడా అలానే ఉంటారని. ఇట్లా చాలా పోలికలు మా ఫ్యామిలీకి తన ఫ్యామిలీకి అనమాట. సో అన్న అంటే ప్రతిమ హస్బెండ్ అనమాట. అన్న కూడా ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండేవాళ్ళు, చాలా సాఫ్ట్గా ఉండేవాళ్ళు, నాకు చాలా నచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. తనకు 2 పిల్లలు, పృథ్వీ, వైష్ణవి అనమాట. సో వాళ్ళు చిన్న పిల్లలు, మా పిల్లల కంటే చిన్న పిల్లలు అనమాట. సో భలే ఎంజాయ్ చేసేవాళ్ళము. డిసెంబర్ 31కి ఏదైనా పండగలు వచ్చినా కానీ ఇలాంటివి అనమాట చాలా ముచ్చటగా చేసుకునేవాళ్ళం. కొన్ని రోజులు మేమిద్దరం మెయింటెనెన్స్ కూడా చేసామమ్మా. చాలా చక్కగా చేసేది ప్రతిమ కూడా. సో ఇలా తనతో నాకు చాలా అటాచ్మెంట్. సో అప్పుడు కూడా బొమ్మల కొలువు పెట్టేది, అద్భుతంగా ఉండేది. నేను ఎప్పుడో చిన్నప్పుడు బొమ్మల కొలువులు చూశాను. మాకు అసలు అలవాట్లేదు తనని చూసి నేను టెంప్ట్ అయ్యేదాన్ని పెట్టుకోవాలని. కానీ అన్ని బొమ్మల కలెక్షన్ నా దగ్గర లేవు అసలు. ఓపిక కూడా తనంతా గ్రాస్ మొలిపిచ్చి ప్లాంట్స్ పెట్టి చాలా అద్భుతంగా చేసేది. ఈసారి మీకు అంత లేదు, తనకు ఎందుకన్నా ఓపిక లేదని చెప్పింది, పిల్లలు ఎవరు దగ్గర లేరని చెప్పేసి. సో చాలా అద్భుతంగా చేసేది, ప్రసాదాలు చేసేది, ప్రతిరోజు నీట్గా అరేంజ్ చేసేది, ఒక రూమ్లో పెట్టుకునేది అనమాట. నేను ప్రతిరోజు వెళ్ళి చూసేసి వచ్చేదాన్ని బొమ్మల కొలువు పెట్టినప్పుడు. సో లాస్ట్ టైం ఏంటి అంటే తన బొమ్మల కొలువు పెడితే ఎవరో ఒక ఛానల్ వాళ్ళు తీశారు, కానీ అస్సలు బాగా తీయలేదు. అసలు ఈసారి నేను చాలా పర్ఫెక్ట్గా తీద్దామనుకున్నాను, కానీ వర్షాలు, నేను ఏదో అలా తీసాను అంటే కొంచెం కవర్ చేశాను, కానీ అద్భుతంగా అయితే కవర్ చేయలేదు. కానీ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటాను. తనకు 2 పెట్టెల నిండా ఈ బొమ్మలు ఉన్నాయమ్మా. చాలా అంటే 2 rows పెడుతుంది, పెద్ద పెద్ద టేబుల్స్ వేసి అనమాట, స్టెప్ బై స్టెప్. సో ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది కదా. సో రోజు ప్రసాదాలు పెట్టడము ఇలా అనమాట. కాకపోతే ఇప్పుడు దూరం అయిపోయాం. తను వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది, నేను వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. అయినా కానీ మంత్లీ వన్స్ మాట్లాడుకుంటామా. ఫస్ట్లో దిగులేసింది కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాము. అయినా కానీ అదే పనిగా వర్షం, నెల్లూరులో ఉన్నాను, చాలా పెద్ద వర్షం ఆ రోజు, ఈ వీడియో చేసిన రోజు అనమాట. అయినా కానీ ప్రతిమ దగ్గరికి అదే పనిగా వెళ్ళి తీసానమ్మా. చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటాను. నేను కొన్ని తనతో కూడా మాట్లాడిచ్చాను, క్లారిటీ ఉంది బాగానే, మరి మీకు ఎలా వస్తుందో తెలియదుమా. సో చూసి ఎంజాయ్ చేయండి, అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను. ఓకేనా అమ్మా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చున్నాను. తన పేరు ప్రతిమ, నాకు చాలా డీరెస్ట్ ఫ్రెండ్. హాయ్ చెప్పేసి. మామూలుగా అయితే నాకంటే చాలా చిన్నదిమా, కానీ గ్రే హెయిర్ పెట్టుకొని ఉంది, చాలా స్టైల్ మెయింటైన్ చేస్తుంది. పాప మా గ్రే హెయిర్తో స్టైల్ కనిపించడం లేదు మీకు. ఎలా అంటే ఎంత క్లోజ్ అంటే తను అన్నీ షేర్ చేసుకుంటాను, ఆల్మోస్ట్ అన్నీ.
నాకు నిజంగా డీరెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, ట్రూ ఫ్రెండ్ అనుకోండి. ఇంకా చెప్పాలి అంటే నాకు ఎందుకు ఇష్టము అంటే మా ఫ్యామిలీ లాగానే అనిపిస్తుంది తన ఫ్యామిలీ కూడా. తనకు కూడా 2 బ్రదర్స్, తనతో అంతే క్లోజ్గా ఉంటారు. నేను మా తమ్ముళ్ళను పరిచయం చేశాను కదా, వాళ్ళు ఎలా ఉంటారో తన బ్రదర్స్ కూడా అలానే ఉంటారు. వీళ్ళందరూ కూడా ముచ్చటగా ఉంటారు, తన కజిన్స్తో అందరితో చాలా బాగుంటుంది మా. సో అందుకని కూడా నాకు చాలా ఇష్టం ప్రతిమ అంటే. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మీకు ఇక్కడికి తనను చూపించడానికి కారణము బొమ్మల కొలువు. మా వరలక్ష్మి వ్రతాలు బొమ్మల కొలువులు చాలా బాగా చేసుకుంటారు. మాకైతే అలవాటు లేదు, నాకు చాలా ముచ్చటేస్తుంది. ఏం ప్రతిమ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు బొమ్మల కొలువు? బొమ్మల కొలువు అయితే 25 ఇయర్స్. సో ఏం బోర్ అనిపించదు, ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని. కొంచెం బోర్ అనిపించినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి ఏం పెట్టవా అనేసి అడిగి మరీ పెట్టించేస్తారు. సో నేను కూడా భలే ఎంజాయ్ చేసేదాన్ని అమ్మా. సో మేమిద్దరం ఒకటే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం ఆల్మోస్ట్ 22-23 ఇయర్స్ నుంచి. ప్రతిమ 2000 నుంచి. ఆ తర్వాత తను షిఫ్ట్ అయిపోయింది, ఇంకా నేను కూడా తర్వాత షిఫ్ట్ అయిపోయాను. కానీ మాకు మేమిద్దరం అలానే కాంటాక్ట్ లోనే ఉంటాం మా ఎప్పుడు. సో బొమ్మల కొలువు చూద్దాం రండి. చాలా బాగుంది ప్రతిమ. ఇప్పుడు స్టార్ట్ చేయి, ఎక్కడి నుంచి చూపిస్తావు మాకు చెప్పు. మొదటిగా విజయదశమి శుభాకాంక్షలు. మా అమ్మవారిని చూడండి. ఫస్ట్ అమ్మవారు కలకత్తా కాళీ రూపం పెట్టి 9 రోజులు పూజ చేస్తాము. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైవేద్యం పెడతాము. తర్వాత లలితా సహస్రనామం చదువుకుంటాము, పారాయణం చేస్తాము. అవే కాకుండా ఇంకా ప్రతిరోజు ఏ రోజు అమ్మవారు దుర్గా రూపం అయితే దుర్గలు, తర్వాత మహిషాసురమర్దిని వాళ్ళ అష్టోత్తరాలు కూడా చదువుకుంటాము. బొమ్మల కొలువు స్టార్ట్ చేస్తాం. సో పైన అంతా ఎద్దుల బండ్లు పెట్టుకొని ఉన్నావు ప్రతిమ. ఈసారి స్పేస్ తక్కువ అయింది, బొమ్మలు కొంచెం పైకి వెళ్ళిపోయినాయి అనమాట. అందుకని అన్ని అట్లా సెట్ చేశాను. ఎలాగూ ఇది ఉంది కదా అని చెప్పి ఖాళీగా లేకుండా కొంచెం అన్ని అలా పెట్టి. అవును, లేకపోతే 2 రోజు పెడతావు కదా ఇలా. నేను చూసాను అంతకు ముందు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి మాకు ఏంటేంటో. ఇవన్నీ మనకి సంక్రాంతి పండుగకి పొలం నుంచి తీసుకొచ్చే ధాన్యము, కాడెద్దులు, తర్వాత అట్లా అదొక కాన్సెప్ట్. అది యాక్చువల్ గా ఒక కాన్సెప్ట్ పెడతాను, ఈసారి పెట్టలేదు. మళ్ళీ ఇదిగో ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడిని యశోదమ్మ దండిస్తూ ఉంటుంది కదా అది. తర్వాత శబరి రాముడు లక్ష్మణుడు, శబరి రాముడికి పండ్లు తినిపిస్తూ ఉంటుంది. అది ఆ కాన్సెప్ట్ అన్నమాట. చాలా బాగుంది ప్రతిమ. అది చేయించింది రోజ్వుడ్. సో నెక్స్ట్ ఇక్కడమ్మా అది లక్ష్మీదేవి, సరస్వతి లక్ష్మి వాళ్ళ లక్ష్మీ సెట్ అన్నమాట. అది లక్ష్మీదేవులు. ఇది అష్టలక్ష్ములు. ఇంకా రాధాకృష్ణుడు. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడు ఇస్కాన్ కి వెళ్తుంటాను. సో కృష్ణుడి బొమ్మలన్నీ ఎక్కడ కనిపించినా కొనుక్కొచ్చి పెట్టేస్తుంటాను అనమాట. రాముడు కృష్ణుడు ఇద్దరిని. ఇంట్రెస్టింగ్ గా ఈ టేబుల్ దగ్గరకు వచ్చేద్దాం, అక్కడ చెప్పు. తర్వాత ఇది పెళ్లి కాన్సెప్ట్ అన్నమాట. ఇది అంతా పెళ్లి బ్యాండ్, బ్రైడ్ గ్రూమ్, పల్లకి, తర్వాత వీళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు టెంపుల్ దగ్గర స్వామి, దానికి సంబంధించిన వస్తువులు, చాలా ఓల్డ్ బొమ్మలు అనమాట ఇవి. అంత ఓల్డ్ అంటే ఎంత బాగుంది, చాలా ఓల్డ్ అన్నమాట. ఒక 30 years అట్లా ఉంటది. అవన్నమాట. ఇవి ఇక్కడ వచ్చి ఈమె అమ్మవారి ఆవుకి పూజ చేయడం ఇవన్నీ మన ట్రెడిషనల్ అంతా మన హిందూ ట్రెడిషన్ కి సంబంధించింది అనమాట. ఈవిడ ఇలా మాట్లాడుతుంది కదా, దీనికి యాక్చువల్ గా ఒక నీళ్ళ దగ్గర ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా సరదాగా, అట్లా అనమాట. అలాంటివి. ఈయన శ్రీరాముడు, సీత, గుహుడు, కాళీ మర్దనము, శ్రీ మహావిష్ణువు. ఈవిడొచ్చి ఇది పుట్ట, ఈవిడ పూజ చేస్తున్నట్టు అట్లా పైనుంచి చెప్పు ప్రతిమ. ఇవి దశావతారాలు మొత్తం పెట్టాను ఈసారి. నటరాజస్వామి పైన మామూలుగా అయితే పెద్ద పెద్ద బొమ్మలన్నీ పెడతాము, ఈసారి ఇంకా కొంచెం మార్చాను. ఇవి నేను కూడా తిరుమలలో కొన్నాను, అక్కడే నాకు కొనింది. నువ్వు కూడా
నేను తిరుమలలో లేపాక్షి ఎంపోరియంలో కొన్నాను నేను లాంగ్ బ్యాక్. గుర్తులేదు నాకు ఎక్కడ కొన్నాను, ఎగ్జిబిషన్ లో కొన్నట్టు గుర్తు. అదే అది ఇస్కాన్ టెంపుల్ మోడల్ కదా కృష్ణుడు. అదే అదే టెంపుల్ లో ఏదైనా మంచిగా అనిపించినప్పుడు తెచ్చేసుకుంటా. బాగుంది, క్యూట్ గా ఉంది. ఈమె మీరాదేవి ఒక ఫ్రెండ్ ఇచ్చింది నాకు. ఇది కృష్ణుడు, అంత కృష్ణుడు గోపికలు ఆయన బృందావనంలో రాధతో కూర్చుని ఉయ్యాలు ఊగడము అట్లా. ఆమె రాజస్థాన్ బ్రైడ్. ఇది కూడా కృష్ణుడు గోపికలు. ఇది ఆవుకి మన సంక్రాంతికి ఆవు వస్తుంది కదా, గంగిరెద్దులు ఆయన తల్లి తండ్రి పిల్లలు. ఇప్పుడు అంటే ఎవరు వాళ్ళు వచ్చినా పట్టించుకోరు పాపం. వాళ్ళకి అప్పుడు ధాన్యము అవి పండ్లు అవి ఇచ్చేవాళ్ళు కదా, గంగిరెద్దులకి. కాన్సెప్ట్ ఇది. వీళ్ళంతా భారత పౌరులు. మన స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ అన్నమాట. పంజాబీ, రాజస్థానీ, హిందూ అందరు ఉన్నారు ఇందులో. వినాయకుడు స్పెషల్ గా ఉన్నాడు ప్రతిమ ఇక్కడ, రాయల్ గా కూర్చొని ఉన్నారు. అదే అదే ఇంకా సెట్టమ్మ, తక్కెడలు, త్రాసు, పండ్ల వెండరు, ఈ పండ్లు అమ్ముకునే వాళ్ళు, చాటలు పప్పు ఉప్పు అమ్ముతున్నాడు ఆయన. ఇలాంటివి కంపల్సరీ పెడతారు అనమాట బొమ్మలకుల సెట్టమ్మ అట్లా. ఇవన్నీ అప్పుడు నలందాలో మనకి ఒకసారి పెట్టారు కదా ఒక సేల్ లాగా బొమ్మలు. నేను చూడలేదు అప్పుడు కొన్నవి. అవి ఉయ్యాల చిన్న చైర్స్ లో ఉండే బొమ్మలు అంటావా? బాన్ చైనా అని అప్పుడు పెట్టారు మనకి. లేను అప్పుడు అవి బంగారు జింకను చూపించి సీతాదేవి అది కావాలని అడగటము, అదొక మళ్ళా గుహుడు, సీతాదేవి, రాములు వారు కూర్చొని కొండపల్లి బొమ్మలు. ఓకే. అక్కడ అదేంటి, అక్కడ కృష్ణుడా? కృష్ణుడు గోపికలు డాన్స్ వేస్తా ఉంటారు. అదొకటి. అది ఇంకా అవన్నీ ఎద్దుల బండ్లు. బాగున్నాయి ప్రతిమ. అవి అంటే చెక్కతోనా? కాదు, మెటల్, బ్రాస్. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, పెట్టలేదు ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ అన్ని పెట్టి మిమ్మల్ని ఒకసారి మళ్ళీ ఎంటర్టైన్ చేస్తావా? ఈసారి ఇంకా బాగా తీస్తాను. ఈసారి ఇంకా బాగా పెట్టి పిలుస్తాం. సో నైవేద్యం అంటే రోజు ఒకటి పెడుతూ ఉంటావా ప్రతిమ? రోజు మార్నింగ్ వచ్చి రైస్ ఐటమ్స్, రైస్ తో చేస్తాను. ఏదైనా కొబ్బరి అన్నం గాని, పులిహోర గాని, లెమన్ రైస్, టమాటా రైస్, బెల్లం అన్నం, చక్కెర పొంగలి, అన్ని రకాలు. దద్దోజనం ఒక రోజు. 9 days 9 ఐటమ్స్. ఈ రోజు చేసింది ఈ రోజు చేయనన్నట్టుగా. సాయంత్రం అన్ని గుగ్గుళ్ళలాగా పెట్టి పిల్లలందరూ ఉంటారు కదా, అందరినీ పిలిచి పిల్లలకి, చిన్న పిల్లలకి తాంబూలాలు. నలందాలో అయితే బోల్డ్ ఎంత మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయిపోయారు. అదే మరి ఇంకా చిన్న పిల్లలు ఎక్కడున్నా పట్టుకొచ్చి వాళ్ళని తాంబూలం, గిఫ్ట్లు, చాక్లెట్లు అన్ని ఇచ్చి పంపిస్తాను. అట్లా ఎవ్రీ ఇయర్ పిల్లలను వెతుకుని పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. కానీ చాలా ఓపిక ప్రతిమ, నీకు మంచిగా చెప్పావు, ఎక్స్ప్లెయిన్ చేసావు మాకు, మా వ్యూవర్స్ కంతా. చూసారు కదా, సో తను ఇంకా చాలా బాగా చేస్తుంది. మా నెక్స్ట్ టైం వీడియో కోసం అని ఇంకా బాగా చేయాలి ప్రతిమ, మా వీడియో కోసం అని. సరేనా? ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందామా నెక్స్ట్. థ్యాంక్ యూ ప్రతిమ, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అందరూ చూసి ఆనందించండి. విజయదశమి మా బొమ్మలు. థ్యాంక్ యూ. నీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.